మధ్య మన మహానాడులో ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే లోకేష్ గారిని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని అయితే కార్యకర్తలందరూ కోరుకుంటున్న నేపథ్యంలో మరి నిజంగా ఆ అవకాశం ఉందా? దానికి సంబంధించిన వివరాలు ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే టీడీపీకి దిశానిర్దేశం చేసే నాయకుల్లో మొదటి వరుసలో ఉండేది లోకేష్ గారు. ఇప్పుడు టీడీపీ కూడా 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఎవరిని కూడా మంత్రిత్వ శాఖలోకి తీసుకోవడం కానీ పదవులు ఇవ్వడం కానీ చేయట్లేదు. ఎందుకంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ 43 సంవత్సరాలు పార్టీ నడిచిందండి. మరికొంతకాలం పార్టీ నిలబడాలంటే ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ గారికి కానీ వనిత గారు కానీ ఇట్లాంటి కొత్త వ్యక్తులకు ఏ విధంగా అయితే పదవులు ఇచ్చారో అలాగే లోకేష్ గారికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే ఆ పార్టీకి ఆయన 4 గంటలు లేచి శ్రమ పడటం, పార్టీ కార్యకర్తలకి సమస్యలు వస్తే ఆయన ముందుండి నడపడం, అలాగే ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా ఎవరైనా ఒక సంస్థతో అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే సంబంధిత అధికారులకి పంపించి నివేదిక కోరటం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి.